రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 44వ వచనము. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలుగజేసెను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మరి దేవుడు ఏదైనా ఒక మాట ఇస్తే దానిని తప్పనిసరిగా నెరవేర్చేవాడు అని మనమందరము కూడా గ్రహించాలి. ఎందుకంటే అనేక సార్లు మనము కూడా దీనిని అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఉంటాం. మరి దేవుడు మనతోనే కాదు, మన పితరులతో కూడా ఏదైనా ఒక ప్రమాణము చేస్తే అది చక్కగా నెరవేరుస్తాడు. మరి ఏం ప్రమాణం చేశాడంట? అన్ని దిక్కులా విశ్రాంతి కలుగజేస్తాను అనేటువంటి ప్రమాణము చేయటము, దానిని వీరి తరములో అది నెరవేర్చడం కూడా మనం చూస్తున్నాం. దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు ప్రమాణము, అట్లాగే దావీదుతో చేశాడు, నీకు శాశ్వత కృపనిస్తానని. ఇట్లాగా ఎవరితో ఏ నిబంధన ప్రమాణములు దేవుడు చేశాడో వారి తరాలకు కూడా వాటిని స్థిరపరిచాడు. అందుకే కేవలము మన యొక్క విశ్వాసమే కాదు, మన పితరుల యొక్క విశ్వాసము కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దేవుడితో వారికి కలిగిన సహవాసము, దేవుడి యొద్ద నుంచి వారు పొందుకొండినటువంటి ప్రమాణములు, నిబంధనలు, వాగ్దానములు ఏవైతే ఉన్నాయో అవి మన జీవితాల్లో కూడా దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క విశ్వాసము ఎంతో ప్రాముఖ్యం. అలాగని నా పితరులు దేవునితో సహవాసం కలిగి ఒక మాటను, వాగ్దానాన్ని పొందుకున్నారు కదా, ఇక దేవుడు తప్పక చేస్తాడని నీవు నిర్లక్ష్యంగా ఉండాలా? ఎంత మాత్రము కూడదు. నీవు ఇంకా వారికంటే అత్యధికమైన విశ్వాసాన్ని, దేవుని యొక్క సహవాసాన్ని పెంపొందించుకునేందుకు దినమంతా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అప్పుడు నీవు వ్యక్తిగతంగా దేవుని యొద్ద నుంచి ఒక వాక్కును పొందుకుంటావు, ఒక వాగ్దానాన్ని పొందుకుంటావు. అప్పుడు ఇంకా నీవు బలపడి వారికంటే, నీ పితరుల కంటే నేను నీకు మేలు చేసి నిన్ను హెచ్చించేదనని దేవుడే చెప్పాడు కదా, అలాగ నీవు కూడా వారికంటే హెచ్చింపబడవచ్చు. కాబట్టి మనం తీసుకున్న వాగ్దానములను, దేవుని యొద్ద నుండి పొందుకున్న మాటలను నిర్లక్ష్యం చేయవద్దు. మనందరము కూడా ప్రతి సంవత్సరం మొదటి దినమున వాగ్దానములు తీసుకుంటాం ఆలయంలో. వాటిని కొంతకాలమే గుర్తుపెట్టుకుంటాం, తర్వాత ఎక్కడో పెట్టి మర్చిపోతాం. అట్లా కాదు, దేవుడి నుంచి వచ్చినటువంటి మాట దానిని చాలా తీవ్రంగా తీసుకొని, ఇది నా జీవితంలో దేవుడు చేస్తానని నాకు ప్రమాణం చేశాడు అనే పట్టుదలతో నీవు దానిని జ్ఞాపకం చేసుకుంటూ, దానిని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ప్రార్థిస్తూ ఉంటే తప్పనిసరిగా అది నెరవేరటము నీ తరములోనే నీవు చూడవచ్చు. అనేకులు ఇది చూడలేకపోవటం వల్లే వారి తర్వాతి తరాల వారికి దేవుడు వాటిని అనుగ్రహిస్తున్నాడు. అయితే దేవుడు మాట తప్పనివాడు, ఎలాగైనా దాన్ని నెరవేరుస్తాడు. నీవు భయభక్తులు కలిగి, నీవు దేవుని యందు విశ్వాసత కలిగి ఉంటే నీకు ఇచ్చిన వాగ్దానములు నీ జీవితంలోనే దేవుడు నెరవేర్చి చూపిస్తాడు. దాని ద్వారా నీవు బలము పొందుకొని ఇంకా అనేకులను దేవుని వద్దకు నడిపించగలిగిన శక్తివంతుడు అవుతావు. అందుకే దేవుడు నలుదిక్కులా కూడా విశ్రాంతి కలుగజేశాడంట. శత్రువులందరినీ వారి చేతికి అప్పగించేశాడంట. ఎవ్వడూ వారి ఎదుట నిలవలేకపోయాడంట. మరి దేవుడు చెప్పినటువంటి మాటల్లో ఏదీ తప్పి ఉండలేదు, అన్నీ నెరవేరనని వాక్యం సెలవిస్తుంది. ఇది ఇశ్రాయేలు వారికి చెప్తున్నటువంటి మాట. అయితే మనతో కూడా, మరి మనము దేవుని ప్రజలమే, క్రీస్తును అంగీకరించిన వారంగా మనతో కూడా మాట్లాడతాడు. ఆ మాటను మనము తీవ్రంగా తీసుకొని దానికోసము మనం ప్రార్థన చేసి పట్టుదలగా నిరీక్షణ కలిగి విశ్వాసంతో ఉంటే దేవుడిచ్చిన మాటల్లో ఏది తప్పిపోదు, అన్నీ నెరవేర్చి మనలను కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని యొక్క మాట కోసం మనము పట్టుదలగా ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఇప్పటివరకు కాపాడి మరొక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించినందుకు వందనాలయ్యా. ఇదిగో ఎంతైనా గొప్ప దేవుడవు, నమ్మదగినటువంటి దేవుడు, ఆధారపడదగినటువంటి వాడవు నాయన. మరి పితరులతో చేసిన మాటనే తర్వాతి తరాలకు స్థిరపరిచేవాడవే. మరి మేము వ్యక్తిగతంగా నీ యొద్ద నుంచి ఏదైనా పొందుకుంటే దానిని కూడా తప్పనిసరిగా నెరవేర్చే దేవుడవు కదా. ఎందుకంటే నీ యొక్క మాటలో ఏదీ తప్పి ఉండదు. మరి సెలవిచ్చిందంతా కూడా నీవు చేస్తావు. కాబట్టి నాయన, నిన్ను నమ్మి విశ్వసించి అదే విశ్వాసంతో, ధైర్యంతో, నిరీక్షణతో ఆ యొక్క వాగ్దానములను నాయన మేము పట్టుదలతో పట్టుకొని ప్రార్థించి విశ్వాసంతో ముందుకు సాగిపోయేటువంటి గొప్ప కృప మా అందరికీ కూడా అనుగ్రహించి నీ నామాన్ని ఘనపరిచే వారము ఉండేటట్లు కృప చూపవలసిందిగా యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాం తండ్రి. ఆమేన్.